Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ particular వీడియోలో జల్ జీవన్ మిషన్ which is on a constant row since the past 6 years ప్రతి మంత్ ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు ఇది పర్టికులర్ న్యూస్ పేపర్లో ఉంటుంది. సో దిస్ ఆర్టికల్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్ ఎట్ ఎనీ కాస్ట్. అయితే దీని గురించి కొన్ని ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ రావచ్చు, మెయిన్స్లో సిగ్నిఫికెంట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో వాటిలలో కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే ప్రిలిమ్స్ డైమెన్షన్లో మనం చూస్తే దిస్ పర్టికులర్ జల్ జీవన్ మిషన్ వాజ్ లాంచ్డ్ on one particular auspicious day, that was on 15th August 2019, and this entire duty is done by, it is under the control of Ministry of Jal Shakti. ఇవి గుర్తుపెట్టుకోండి సార్, మనకి ఏ మినిస్ట్రీ ఏ పర్టికులర్ మిషన్ ఆర్ పాలసీ తీసుకొని వచ్చిందో ఆ కాంపోనెంట్లో మనకు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి ప్రిలిమ్స్లో. దీని మేజర్ ఏంటంటే ప్రొవైడ్ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ బై 2024. టార్గెట్ 5 yearsకి పెట్టుకున్నారు, కానీ కంప్లీట్గా అచీవ్ చేయలేకపోయినా 80% రూరల్ హౌస్ హోల్డ్కి వాటర్ అనేది ఈ జల్ జీవన్ మిషన్లో ఇవ్వడం జరిగింది. ఓన్లీ రూరల్ హౌస్ హోల్డ్ సార్, దీంట్లో అర్బన్ హౌస్ హోల్డ్ ఇంక్లూడ్ అయ్యి లేదు. లేటర్ ఆన్ అమెండ్మెంట్ తెచ్చినప్పుడు అర్బన్ హౌస్ హోల్డ్ని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అయితే దీని యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి ఈ జల్ జీవన్ మిషన్ని హర్ ఘర్ జల్, అంటే ప్రతి ఇంటికి నీటి సరఫరా ఉండాలనే సెగ్మెంట్లో థీమ్ని బిల్డప్ చేసినారు. ఫోకస్ మెయిన్లీ ఆన్ సప్లై ఆఫ్ 55 liters per person per day, అంటే ఒక్కొక్కరికి 55 liters per person per day ఇవ్వడమే మెయిన్ ఇంటెన్షన్గా ఈ జల్ జీవన్ మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న కీ ఫీచర్స్ కనుక మనం గమనిస్తే, యాజ్ నేను చెప్పినట్టు కవరేజ్ ఓన్లీ రూరల్ ఏరియాస్ సార్. మీకు ఆప్షన్స్లో పక్కా రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ అని ఇస్తాడు, దట్ షెల్ బి ఎ రాంగ్ ఆప్షన్. ఓన్లీ రూరల్ ఏరియాస్ ఉంటే మాత్రం మార్క్ చేయండి. అదే ఈ జల్ జీవన్ మిషన్లో మీరు చూస్తే టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ ఈ జల్ జీవన్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది, వేర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేస్డ్ ఆన్ వాటర్ క్వాలిటీ సెన్సార్స్ని బిల్డ్ చేసి వాటి త్రూ ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుంది. అదే ఉమెన్ ఎంపవర్మెంట్ సెగ్మెంట్లో చూస్తే మోస్ట్లీ ఇది ఉమెన్ సెంట్రిక్ అండ్ ఆల్సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ పర్టికులర్ జల్ జీవన్ మిషన్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో దాంట్లో ఫండింగ్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ సార్. సెంటర్ స్టేట్ ఫండింగ్ ఎంత ఉంటుందంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ హిమాలయన్ స్టేట్స్కి 90:10 రేషియో, అంటే సెంటర్ 100లో 90 రూపీస్ ఇస్తే స్టేట్ 10 రూపీస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే నార్మల్ స్టేట్స్కి సెంటర్ 50 ఇస్తుంది, స్టేట్ 50 పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే యూనియన్ టెరిటరీస్కి అయితే 100% ఉంటుంది. సో ఈ పర్టికులర్ రేషియోని మాత్రం మిస్ అవ్వకండి, దీని నుంచి కూడా ఒక ఆప్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనకి కన్వర్జెన్స్ చూస్తే ఈ జల్ జీవన్ మిషన్ ఏ 3 స్కీమ్స్ని కన్వర్ట్ చేసుకొని వెళ్తుందంటే, ఒకటి ఎంజీఎన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీడ్ యాక్ట్ ఒకటి, స్వచ్ఛ భారత్ మిషన్ ఒకటి, ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన ఒకటి. ఈ మూడింటిని రెగ్యులేట్ చేస్తూ ఇంటిగ్రేట్ చేస్తూ ఈ జల్ జీవన్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ 2025 దీని ప్రోగ్రెస్ని కనుక చూస్తే 13 crore హౌస్ హోల్డ్స్ వరకు నీటి సరఫరా అందించడం జరిగింది. దాంట్లో గోవా, తెలంగాణ, హర్యానా, పంజాబ్ చూస్తే దే హ్యావ్ అచీవ్డ్ 100% ఆఫ్ రేటింగ్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ వాటర్ ఫెసిలిటీస్ టు దోస్ households who are living in rural areas only. అయితే ఎంఫోసిస్ మేజర్గా దీంట్లో గ్రే వాటర్ మేనేజ్మెంట్ గురించి ఇవ్వడం జరిగింది సార్. సో వాట్ ఈస్ గ్రే వాటర్ మేనేజ్మెంట్ అనేది కమెంట్ రూపంలో తెలపండి. అండ్ ఆల్సో కమ్యూనిటీ ఓనర్షిప్ కూడా దీంట్లో ఉన్న వన్ ఇంట్రెస్టింగ్ కాంపోనెంట్. అదే మెయిన్స్లో వస్తే దీంట్లో ఎలాంటి డైమెన్షన్స్ ఓపెన్ చేయాలంటే, ఆబ్వియస్లీ ఈ జల్ జీవన్ మిషన్ది కానీ ఏ మిషన్ అయినా ఏ పాలసీదైనా దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అన్న దాని మీద మనం మాట్లాడాల్సి ఉంటుంది. దీని సిగ్నిఫికెన్స్ చూస్తే 3 పారామీటర్స్లో సిగ్నిఫికెన్స్ ఉంది సార్. సోషల్ సిగ్నిఫికెన్స్ చూస్తే ఇట్ రెడ్యూసెస్ ద డ్రెడ్జరీ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఎక్కడి నుంచో నీళ్లు మోసుకొని కుండలో కానీ బిందెలో కానీ నీళ్లు మోసుకొని కిలోమీటర్లు నడిచే యొక్క కాంపోనెంట్ని రెడ్యూస్ చేయడం ఈస్ డ్రెడ్జరీ ఇన్ దట్ పర్టికులర్ కాంపోనెంట్. అండ్ ఇట్ ఎన్హాన్సెస్ హెల్త్ అవుట్కమ్స్ బై రిడ్యూసింగ్ వాటర్ బార్న్ డిసీజెస్. నీళ్లు లేకపోవడం వల్ల లేకపోతే కలుషితమైన నీళ్ళ వల్ల ఏవైతే వాటర్ బార్న్ డిసీజెస్ వస్తాయో వాటిని కూడా అరికట్టడంలో ఈ జల్ జీవన్ మిషన్ అనేది ఉపయోగంలో ఉంటుంది. అదే ఎకనామిక్ కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఎకనామిక్ యాంగిల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్లో ఇట్ సేవ్స్ టైంని సేవ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే వాటర్ దూరం నుంచి తెచ్చుకోవడం చాలా టైం పడుతుంది. ప్లస్ మనం ఆ పర్టికులర్ టైంని ఏదన్నా ప్రొడక్టివ్ వర్క్లో యూటిలైజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఈ జల్ జీవన్ మిషన్ క్రియేట్స్ లోకల్ జాబ్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాజ్ వెల్ as మెయింటెనెన్స్ ఆల్సో. అదే ఎన్వైర్మెంటల్ కాంపోనెంట్ ఆఫ్ జల్ జీవన్ మిషన్ చూస్తే ఇట్ ప్రమోట్స్ వాటర్ కన్జర్వేషన్ అండ్ ఇట్ ఆల్సో యాక్విఫైర్స్ ద రీఛార్జెస్
ఆక్విఫైర్ రీఛార్జ్ ఏదైతే ఉందో మన గ్రౌండ్ వాటర్లో ఉన్న ఆక్విఫైర్స్ని రీఛార్జ్ చేసే కాంపోనెంట్ దీంట్లో ఉంటుంది. అండ్ ఇట్ ఎంకరేజెస్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ గ్రే వేస్ట్ రీయూజ్ని కూడా యూజ్ చేసుకునే విధంగా ఇది ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇది రెండు చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ సార్ రూరల్ ఏరియాస్లో, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ గ్రే వాటర్ రీయూజ్ అనేది. అదే దీంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి సార్. ప్రతి ఒక్క పాలసీకి కానీ మిషన్కి కానీ ఛాలెంజెస్, సిగ్నిఫికెన్స్ ఎట్లా ఉంటుందో ఛాలెంజెస్ అలా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ సోర్స్ సస్టైనబిలిటీ, అంటే వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడం లేకపోతే వాటర్ పొల్యూషన్ అవ్వడం అట్లా అయ్యే ఛాన్సెస్ హైయెస్ట్గా ఉన్నాయి ఇట్లాంటి జల్ జీవన్ మిషన్ వల్ల. ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిలేస్ ఇన్ రిమోట్ అండ్ హిల్లీ ఏరియాస్, మనకి ఎక్కడైతే రిమోట్ ఏరియాస్ ఆర్ హిల్లీ ఏరియాస్ ఉన్నాయో అక్కడికి వాటర్ పైప్ లైన్ కనెక్షన్లను పంపించడం చాలా ఇబ్బంది. అది టోపోగ్రఫికల్ కన్స్ట్రైన్ అండ్ ఫండింగ్ బాటల్ నెక్స్ అని కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఆ డిలేస్ అనేవి ఆటోమేటిక్గా ఉన్నాయి. ప్లస్ మెయింటెనెన్స్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఎవడు తీసుకోలేదు ఇప్పటిదాకా. ఆఫ్టర్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చినాక ఎవడు మెయింటైన్ చేయబోతున్నాడు, ఆ వాటర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎవడు ఇవ్వబోతున్నాడు, దాని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎవరు చూడబోతున్నారు, దాని క్వాలిటీని టెస్ట్ ఎవరు చేయబోతున్నారు అన్న కాంపోనెంట్లో మనకు ఒక సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ ఉంది. ప్లస్ కమ్యూనిటీ ఓనర్షిప్ స్టిల్ వీక్ ఇన్ సమ్ ఏరియాస్, ప్రతి ఒక్క ఏరియాలో కమ్యూనిటీ ఓనర్షిప్ లేదు సార్. కమ్యూనిటీ ఓనర్షిప్ యాజ్ వన్ పార్ట్ సమ్ ఏరియాస్లో ఎక్స్టెండ్ అయింది, కానీ మ్యాక్సిమం ఏరియాస్లో ఇంకా కమ్యూనిటీ ఓనర్షిప్ ఆఫ్ దిస్ పర్టికులర్ జల్ జీవన్ మిషన్, ప్రొవిజన్ ఆఫ్ వాటర్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ అనేది రావాల్సి ఉంది. ప్లస్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ లోకల్ పంచాయత్స్ అండ్ కమిటీస్. ఇప్పుడు లోకల్ పంచాయత్స్ యాక్చువల్లీ దే ఆర్ గోయింగ్ టు ప్లే క్రూషియల్ రోల్ ఇన్ దిస్ పర్టికులర్ జల్ జీవన్ మిషన్. సో వాళ్ళ రోల్ చాలా వీక్గా ఉంది, విచ్ హ్యాస్ టు బి మోర్ స్ట్రాంగర్. అది వీక్గా ఉండడం వల్ల అది మనకు ఒక ఛాలెంజ్ లాగా కనిపిస్తుంది. అది ఎప్పుడైతే స్ట్రెంగ్తన్ అవుతుందో అది మనకి జల్ జీవన్ మిషన్ని ఇంకా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసేదానికి ఎఫెక్టివ్గా యూజ్ వస్తుంది. అదే దీని నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ విత్ ద జల్ జీవన్ మిషన్. క్లారిటీగా చూడండి ఇది. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ పైప్డ్ వాటర్ సప్లై టు రూరల్ అండ్ అర్బన్ హౌస్ హోల్డ్స్. ద ఫండింగ్ ప్యాటర్న్ ఈస్ 100% సెంటర్ ఫర్ ఆల్ ద స్టేట్స్. ఇట్ ఇన్వాల్వ్స్ కమ్యూనిటీ ఇన్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఈ ఇచ్చిన 3 ఆప్షన్లో కింద ఇచ్చిన కోడ్ ద్వారా ఏ పర్టికులర్ కోడ్ అయితే రైట్గా చూపిస్తుందో ఆన్సర్ని మార్క్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆన్సర్స్ని కమెంట్స్ రూపంలో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని తెలపండి. అదే దీని నుంచి మెయిన్స్ క్వశ్చన్ వస్తే, జల్ జీవన్ మిషన్ has been transformative step in ensuring rural water security in India. Discuss the significance of community participation and technological integration in making the mission sustainable and inclusive. దీన్ని మనం కమ్యూనిటీ పార్టిసిపేషన్ అండ్ టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ తోని ఎలా ఈ పర్టికులర్ మిషన్ ని సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ చేయొచ్చు అనే మెయిన్స్ కాంపోనెంట్ లో ఈ క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. ఈ పర్టికులర్ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ 250 words లో రాయాల్సి ఉంటుంది. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమైఎస్ అకాడమీ ఛానల్. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ కంటిన్యూస్ నోటిఫికేషన్స్. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.